హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనం కరకరలాడే జంతికలను అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకుందామండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే 1 కప్ మినపప్పుతో చక్కగా అయితే జంతికలు చేసుకొని పిల్లలకైతే పెట్టొచ్చండి. దీని ప్రాసెస్ వచ్చేసి ముందుగా ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకొని కుక్కర్‌లో వేసుకోవాలండి. దీన్ని నీట్‌గా 2 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్ మినపప్పుకి గాను 2 గ్లాసుల నీళ్ళనైతే కుక్కర్‌లో వేసుకొని 3 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఇలా వచ్చేసాక అది చల్లగా అయిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇదంతా తీసుకొని ఒక మిక్సీ జార్‌లో అయితే వేసుకొని ఫైన్ పేస్ట్‌గా అయితే చేసుకోవాలి. తీసి చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే మొత్తం పేస్ట్‌లో అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. జంతికల ముద్ద కలుపుకోవడం కోసం ఒక పెద్ద పళ్ళెంనైతే తీసుకొని అందులో ఒక గ్లాస్ మినపప్పుకి గాను 4 గ్లాసు వరిపిండినైతే తీసుకుంటున్నానండి. ఈ కొలత అయితే సరిగ్గా సరిపోతుంది మనకి. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మినపప్పు అంతా ఉంది కదండీ! ఈ మినపప్పు పేస్ట్ అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఉప్పు, కారం అనేది మన టేస్ట్‌కి తగ్గట్టుగా మనం వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్ల కారం, చిన్న స్పూన్‌తో ఒక 2 స్పూన్ల ఉప్పు, అలాగే వాము వేసుకుంటున్నానండి. వాము అనేది మనకి డైజెషన్‌కి చాలా మంచిదండి. పిల్లలకు కూడా ఎక్కువగా తింటారు కాబట్టి వామేసుకుంటే పిల్లలకి చక్కగా అరుగుతుందండి. అంతేకాకుండా నువ్వులు కూడా ఒక చిన్న గ్లాస్‌తో అయితే వేసుకున్నాను. ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల అయితే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం వేసుకున్న పేస్ట్‌తోనే ఈ విధంగా మొత్తం అయితే కలుపుకోవాలండి. కలుపుకొని చూసుకున్నట్టుగయితే ఇంకా సరిపడకపోతే కొంచెం కొంచెం వాటర్‌నైతే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనం ఉప్పు, కారం అయితే చూసుకొని సరిపడకపోతే కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా అయితే పేస్ట్ అయితే మొత్తం అయితే ముద్దలో అయితే కలుపుకోవాలండి. కలుపుకొని చూసుకుంటున్నారు కదా! ఇలా ఉంటే మనకు జంతికలు అనేవి వేసుకోవడానికి పర్ఫెక్ట్‌గా అయితే ముద్ద అయితే రెడీ అవుతుందండి. దీనిపైన వచ్చేసి ఒక క్లాత్‌ని అయితే చక్కగా తడుపుకొని వాటర్ ఏమీ లేకుండా పిండుకోవాలండి. దాన్నైతే మొత్తం ముద్ద మీద అయితే క్లోజ్ చేసి మూత వేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలండి. తర్వాత జంతికల గొట్టాన్ని అయితే తీసుకొని ఈ విధంగా అయితే 3 హోల్స్ ఉన్నదాన్నైతే పెట్టుకుంటే చక్కగా జంతికలు అయితే మనకు వస్తాయండి. ఈ విధంగా ఆయిల్ తీసుకొని లోపలైతే మొత్తం అప్లై చేసుకోవాలి. బయట దీనికి కూడా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం కొంచెం ముద్దనైతే అందులో వేసుకొని ముందుగానే ఆయిల్‌ని అయితే హీట్ చేసి పెట్టుకున్నాను కదండీ! అందులో ఈ విధంగా అయితే జంతికలను గనుక వేసుకున్నట్టుగా అయితే మనకొక 3 సెకన్లలోనే ఈ విధంగా అయితే పైకైతే తేలిపోతాయండి. ఎందుకంటే మినపప్పుతో వేసుకుంటాం కాబట్టి తొందరగానే మనకు వేగిపోతాయి. గుల్లగా కూడా వస్తాయండి. ఇవి మినపప్పుతో చేసుకోవడం వల్ల వరిపిండి, నువ్వులు, వామనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా చేసుకొని పిల్లలకి పెట్టినట్టుగయితే ఈవినింగ్ స్నాక్స్‌కి అలాగే పిల్లలకి స్కూల్‌కి స్నాక్స్ బాక్స్‌లో కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసుకొని తర్వాత ఒక 2, 3 మినిట్స్ తర్వాత అయితే బబుల్స్ అన్నీ ఇలాగా ఆయిల్‌లో బబుల్స్ అన్నీ ఆగిపోతాయండి. ఈ టైం అప్పుడు తీసుకున్నట్టుగయితే మనకైతే జంతికలు అయితే వేగిపోయినట్టుగానండి. ఇలా తీసుకొని అయితే ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసుకుంటే మన కలర్ చూసారా తీసేటప్పుడు వైట్‌గా ఉన్న తర్వాత అయితే కలర్ అయితే చేంజ్ అవుతాయండి. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకి కూడా హెల్త్‌కి మంచిది. బయట కొనే పని ఉండదండి. చాలా తొందరగానే రెడీ అయిపోతాయి. మనకు కూడా ఇంట్లో చేసుకోవడానికి 1 మంత్ వరకు అయితే స్టోర్ ఉంటాయండి. ఒక స్టీల్ డబ్బాలో అయితే వేసుకొని పెట్టుకున్నట్టుగా అయితే మనకి 1 మంత్ వరకు కూడా ఏమీ అవ్వకుండా ఉంటాయండి. ఈ విధంగా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదండీ! మీరు సౌండ్ కూడా విన్నారు కదా! ఎంత చక్కగా కరకరలాడుతూ ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.